వెల్కమ్ బ్యాక్ టు ఎంవీసీ ఫ్యాక్ట్స్. మన భారతదేశం దైవశక్తికి ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. భారతదేశంలో అనేక దైవ క్షేత్రాలు, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, వైష్ణవ క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. మన భారతదేశంలో శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని విశేషమైన మహిమలు కలిగినటువంటి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాలున్నాయి. వాటిలో నిరంతరం పెరుగుతున్న విగ్రహాలు ఉన్నటువంటి క్షేత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సనాతన హిందూ సాంప్రదాయంలో ఏ పూజలో అయినా వినాయకుడికి తొలి పూజలు అందించడం సాంప్రదాయంగా ఉంది. విఘ్నేశ్వరుని ప్రముఖ మహిమాన్విత క్షేత్రాలలో అంతుచిక్కని మహిమలు కలిగిన నిరంతరం పెరుగుతున్న విగ్రహాలు కలిగిన దేవాలయాలు ఉన్నాయి. కాణిపాకం వినాయకుడి విగ్రహం. కాణిపాకం ఆలయంలోని వినాయకుడి విగ్రహం పరిమాణం పెరుగుతూ ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఇది స్వయంభూగా విగ్రహం అని, అంటే దానిని మానవులు ప్రతిష్ఠించలేదని నమ్ముతారు. ఈ విగ్రహం పరిమాణం పెరుగుతూ ఉంటుందని, కలియుగం ముగిసే వరకు పెరుగుతూనే ఉంటుందని, ఆ తర్వాత వినాయకుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడని కూడా నమ్ముతారు. ప్రస్తుతం విగ్రహం యొక్క మోకాలు మరియు ఉదరం మాత్రమే కనిపిస్తాయి. వాస్తవానికి సాక్ష్యం దాదాపు 50 సంవత్సరాల క్రితం తీవ్రమైన భక్తులలో ఒకరు విగ్రహానికి సమర్పించిన వెండి కవచం ఇది నేటి విగ్రహానికి సరిపోవడం లేదని చెప్తారు. ఈ పెరుగుతున్న విగ్రహాలు ఉన్నటువంటి క్షేత్రాలలో రెండవది యాగంటి బసవన్న. నంద్యాల జిల్లా యాగంటి ఉమామహేశ్వరుడి ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరుడికి సంబంధించి ఆసక్తికర కథలు ప్రచారంలో ఉన్నాయి. భక్తులు యాగంటి బసవన్నగా పిలుచుకునే ఈ విగ్రహం ఏటా కొంతమేర పెరుగుతోందట. కొన్నేళ్ల క్రిందట ఈ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసేంత స్థలం ఉండగా ఇప్పుడు అలా లేదు. విగ్రహం పెరగడం వల్ల ఒక స్తంభాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. బసవన్న విగ్రహం పెరుగుతోందని పురావస్తు శాస్త్రవేత్తలు సైతం ధృవీకరించారు. ఈ విగ్రహం ప్రతి 20 ఏళ్లకు 1 అంగుళం మేర పెరుగుతుందని తెలిపారు. ప్రతి 8 ఏళ్లకు 10 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూ ఉంటుంది. కాశీ విశ్వనాథ ఆలయం. కాశీ విశ్వనాథ ఆలయంలోని శివలింగం పెరుగుతుందనే నమ్మకం ఉంది. ఇది ఒక పురాతన నమ్మకం. చాలామంది భక్తులు ఈ నమ్మకాన్ని విశ్వసిస్తుంటారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేకపోగా కొందరు దీనిని ఆధ్యాత్మిక శక్తితో ముడిపెట్టి చూస్తుంటారు. మరికొందరు సాంప్రదాయక కథనంగా భావిస్తారు. ఈ శివలింగం ప్రతిరోజు పెరుగుతుందని నమ్మకం. పెద్దగా కాదు, కానీ నువ్వుల గింజ పరిమాణంలో పెరుగుతుందని ఆలయ పూజారులు మరియు భక్తుల నమ్మకం ప్రకారం తెలియపరచడమైనది. శివలింగం మరియు దాని పెరుగుదలను కొలవడానికి ప్రతి రాత్రి పూజారి శివలింగం చుట్టూ ఒక దారాన్ని కడతారు. మరుసటి రోజు ఉదయం వారు దానిని గమనించినట్లయితే ఆ దారం తెగిపోయినట్లు కనిపిస్తుంది. అయితే శివలింగం పెరిగిందని చెబుతుంటారు. ఈ పెరుగుదల యొక్క డాక్యుమెంటేషన్ 1902 సంవత్సరంలో ప్రారంభమైంది మరియు అప్పటి నుంచి దారాన్ని కట్టి మరుసటి రోజు అది తెగిపోవడాన్ని చూడడం ఒక సాధారణ కార్యకలాపంగా మారింది. కానీ కొంతమంది చెప్పేది ఏమిటంటే కలియుగంలో ప్రజలు శివుడిని ప్రార్థించేవారు. శివలింగం రోజు రోజుకు పెరుగుతుండడం చూసి భయపడ్డారని, ఆ తర్వాత ఆ పెరుగుదల ప్రతిరోజు ఒకసారి కాకుండా సంవత్సరానికి ఒకసారి తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బసవేశ్వర్ బిక్కవోలు లక్ష్మీ గణపతి క్షేత్రం. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో విగ్రహం 7 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడి గణపతి విగ్రహం స్వయంభూగా వెలసిందని భక్తులు నమ్ముతారు. భక్తులు తమ కోరికలను వినాయకుడి చెవిలో చెప్పుకుంటే తప్పక నెరవేరుతుందని విశ్వసిస్తారు. బిక్కవోలు గణపతి ఏటా పెరుగుతూనే ఉంటాడని స్థానికులు అంటారు. ఇందుకు నిదర్శనం గతంలో స్వామివారికి చేయించిన వెండి తొడుగు ప్రస్తుతం చాలకుండా పోవడమేనని భక్తులు అంటారు. ప్రతి ఏడాది వినాయక చవితి ముందు రోజు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తారు.